హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఏంటి అని అనుకుంటున్నారా? అవును, చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు సాక్షాత్తు భగవంతుని నోటి నుండి భగవద్గీత పుట్టడం జరిగింది. ఈరోజు అవును, ఈరోజు భగవద్గీత యొక్క జన్మదినం. ఈ యొక్క భగవద్గీత గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలను మేము ముందుకు తీసుకొస్తాను. కురుక్షేత్ర రణరంగ యుద్ధంలో అర్జునుడు నేను యుద్ధం చేయలేను కృష్ణ అని నిస్సహాయ స్థితిలో కూర్చున్నప్పుడు నువ్వు ధర్మాన్ని నిలబెట్టాల్సిందే, నువ్వు యుద్ధం చేయాల్సిందే అని 18 అధ్యాయాలలో 700 శ్లోకాలు భగవద్గీత బోధించడం జరిగింది. ఈ గీతా విచారాలు విన్న వెంటనే అర్జునుడు యుద్ధం చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో అర్జునుడు యుద్ధం చేయడానికి భగవద్గీత విచారాలు ఉపయోగపడితే, ఆ రోజుల్లో ధర్మాన్ని నిలబెట్టడానికి భగవద్గీత విచారాలు ఉపయోగపడితే, మరి ఈ రోజుల్లో గీతా విచారాలు మాకెందుకు అవసరం అని చాలామంది అనుకుంటారు. ఎస్, ఎందుకు అవసరం? ఈరోజు ప్రతి మనిషిలో ఉన్నటువంటి రాక్షస గుణాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఓర్వలేనితనం, ఈ గుణాలు ప్రతి మనిషిని వెంటాడుతున్నాయి. కాబట్టి మన లోపల ఉన్నటువంటి రాక్షస గుణాలని పారద్రోలాలంటే భగవద్గీత విచారాలు మన లోపలకు రావాలి. ఈ గీతా విచారాలు వస్తే ఏ విధంగానైతే చీకటిలో దీపం పెడితే చీకటి తనంతట తానే వెళ్ళిపోతుందో, అదేవిధంగా భగవద్గీత విచారాలు మన లోపలికి వస్తే మన లోపల ఉన్నటువంటి రాక్షస గుణాలు వాటంతట అవి వెళ్ళిపోయి మంచి మనిషిగా మనం తయారవుతాం. ఇలా గీత చదవని వ్యక్తి ఒక గులాబీ చెట్టును చూసినప్పుడు ఆయనకు ముళ్ళు మాత్రమే కనిపిస్తాయి. కానీ అదే వ్యక్తి భగవద్గీత చదివిన తర్వాత చూస్తే ముళ్ళలో దాగి ఉన్న గులాబీ పువ్వు కనిపిస్తుంది. అది భగవద్గీత పవర్. గీత పడుకున్నోళ్ళని నిలబెడుతుంది, నిలబడ్డోళ్ళని నడిపిస్తుంది, నడిచేటోళ్ళని ఉరికిస్తుంది. అది గీతా పవర్. గీత చెప్తుంది, సర్వచ్చ హృది సన్నివిష్టో, ప్రతి మనిషి హృదయాలలో భగవంతుడున్నాడు, ప్రతి మనిషిలో భగవంతుని చూడు అని. చూడండి, ప్రతి మనిషిని నడిపించేది భగవంతుడు అని. మమ వంశో జీవలోకే, ప్రతి అంశాన్ని నేనే అని చెప్తున్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశయాచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనుల్ని సంరక్షించుటకు, దుర్జనుల్ని రూపుమాపుటకు మళ్ళీ నేను ఈ భూమిపై పుడతానని భగవంతుడు చెప్పడం జరుగుతుంది. సుఖ దుఃఖ సమకృత్వ లాభాలాభౌ జయ జయవు. సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగకు, దుఃఖం వచ్చినప్పుడు బాధపడకు, రెండింటి యందు సమానంగా ముందుకు నడు అని చెప్తుంది. చూడండి, మన జీవనంలో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, కానీ రెండింటి యందు సమానంగా ఉండి ముందుకు నడమని భగవద్గీత చెప్తుంది. ధూమేనా వ్రియతే వైనీయతాదర్శో మలేన ఛాయత దల్పో నవృతో గర్భ తథా తేనేదమావృతం. పొగచే అగ్ని, ధూళిచే అద్దం, మావిచే శిశువు కప్పివేయబడినట్లు జ్ఞానం అనేది కామంచే కప్పివేయబడింది నరుడా. జ్ఞానం నుండి కామం నుండి బయటపడి జ్ఞానాన్ని సంపాదించుకొని భగవద్గీత చెప్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మలు చేయుటకే నీకు అధికారం, ఫలితం నేను చూసుకుంటానని భగవంతుడు చెప్పడం జరిగింది. కాబట్టి భగవద్గీత ప్రతి ఒక్కరం చదవాలి, ప్రతి ఒక్కరం చదవాలి. మన జీవనంలో వెలుగులు నింపుకోవాలి, జీవన విద్యను పొందాలి. మనిషి ఏ విధంగా జీవించాలో మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్, ఒక గొప్ప బుక్ భగవద్గీత. ఒక టీవీ కొన్నప్పుడు ఒక బుక్ ఇస్తారు, ఒక గ్రైండర్ కొన్నప్పుడు ఒక బుక్ ఇస్తారు. అది ఎట్లా నడుచుకోవాలనో అట్లనే మనం మనిషి ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ముందడికి పోవాలి, ఏ విధంగా జీవించాలనే గొప్ప విచారం భగవద్గీత ఉంది. ఆ భగవంతుడు మనకిచ్చిన పుస్తకం భగవద్గీత. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా భగవద్గీత చదువుదాం, మన జీవనంలో వెలుగులు నింపుకుందాం, జీవన విద్యను పొందుదాం, ప్రతి మనిషి హృదయాలలో భగవంతుని చూద్దాం.